आपको मौका दीजिए लोगों देखिए ये लोग मुझे अपना लेडे तो मुझे ఇది విద్యార్థి సమస్యలతోటి శాస్త్రీయ విజ్ఞానంతో దాని ముడిపడి ఉన్న విద్యార్థి విషయంగా తయారై సమసమానం కొరకు పోట్లాడాలని అంటే దాన్ని మార్పు కొరకు నిర్ణయించడం అంటే మార్పు కావాలని కోరుకుంటూ ఇది ఏర్పడ్డ సంస్థ 73లో మన ప్రాథమికంగా ఏర్పడ్డది. తర్వాత 73-74లో అక్టోబర్లో మొట్టమొదటిలో హెల్త్ హాస్పిటల్ ఇది హాల్లో అంటే సరోజిని హాల్ అందులో ఏర్పాటు చేయబడింది. అంతకుముందు అన్ని డిస్ట్రిక్టులలో కూడా ప్రాథమికంగా జిల్లా యూనిట్ పెట్టి వాళ్ళు కొంతమంది కమిటీలు వేసి అక్కడ వేసుకొని ఒకసారి స్టేట్ వైడ్గా అప్పుడు మీటింగ్ స్టేట్ పీడిఎస్ మీటింగ్ జరగడం జరిగింది. దాని నుంచోనే సరే కొంతమంది ఆర్ఎస్యూ కూడా సరే వాళ్ళు దీంట్లో కొన్ని విధానాలు అంటే 2-3 ప్రణాళిక చేసేటప్పుడు 2 పదాలు పెట్టమని చెప్తే సరే వాళ్ళు ముందంటే ప్లానింగ్ మనకు తెలవదు. దానితో పోయి సరస్వతి పట్టాలలో ఆర్ఎస్యూ అనే రోజే వాళ్ళే ఏమైనా వాళ్ళు కూడా ఏర్పరచుకోవడం జరిగింది. సో అందరూ కూడా కోరుకుంటూ ఒకటే సమాజం మార్పు, అందరూ మంచిగా బతకాలి, అందరికీ సమానం అని చెప్పి ఆశ రోజు సమానంగా ఉన్నది కోరుకున్న దాంట్లో ఉన్నది. పీడిఎస్ ఒక విద్యార్థుల సమస్యలతో కొట్లాడుతూ దాని శాస్త్రీయ విద్యానం అదైతే శాస్త్రీయ విద్యానం అంటే ఈ వ్యవస్థలో రాదు కాబట్టి నూతనమైన వ్యవస్థలనే అవుతుంది కాబట్టి సమాజంలో ఇది కాబట్టి విద్యార్థుల గురించి నిరంతరం అంటే వాళ్ళ సమస్యలతో పోరాటం, హాస్టల్స్ మెస్ గురించి, ఛార్జెస్ గురించి అప్పుడు అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉండే ఎక్కువ ఉన్నప్పుడు దాంట్లో విపరీతమైన స్ట్రగుల్స్ చేసి దాని డెవలప్మెంట్ అంటే పిల్లలకి అందరూ కూడా అడ్మిషన్స్ అంటే బెటర్ లివింగ్ పర్పస్లో చేసి వచ్చిన విద్యార్థులు కూడా ఈ మన సమస్యలు పరిష్కారం కావాలంటే నూతనమైన వ్యవస్థలు అయితేనే ఇది అని చెప్పి అందులో ఉన్న కొంతమంది సరే విద్యార్థులు చైతన్యవంతులై దీంతో వచ్చి దానినే మన పార్టీగా చేరి వాళ్ళు కూడా దాని ఉద్యమం అన్నట్టు. కాబట్టి ఇది 50 ఏళ్ళు అవుతున్నది. అప్పటి నుంచి 74 అక్టోబర్ 12-13 జరిగిన కాన్ఫరెన్స్ ఇప్పుడు 50 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ త్యాగాలతోటి సరే ముందు సమాజం అంతా మన వంతు కార్యక్రమం కూడా మనం చేస్తుండాలని చెప్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా అమూల్యమైన సందేశాలు ఇచ్చి దాన్ని ముందు తీసుకుపోయే మార్గం ఎట్లా అసలు ఇంకా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఎవరు అసలు స్టూడెంట్స్కి అంత తక్కువ పడుతుంది, అంత ఓల్డ్ తక్కువ పడుతున్నారు. స్టూడెంట్స్ని వస్తేనే వాళ్ళే రియాక్ట్ అవుతారు ఎప్పుడైనా సరే. అంటే న్యాయం కొరకు పోరాడేది ఎక్కువ కూడా వాళ్ళని చైతన్యవంతులు చేయాలి వాళ్ళ సమస్యల మీద. తర్వాత వాళ్ళే దాన్ని ముందు తీసుకోవాలి అంటే దీన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ సమావేశాన్ని